ఏఐ సాంకేతికతతో తొలి తెలుగు జానపద గీతం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విడుదలయ్యింది. రోజు రోజుకి మన జీవితంలో భాగమవుతున్న కృత్రిమ మీద ఇప్పుడు మన తెలుగు జానపద గీతాలు కూడా పాడేస్తుంది. దీనిని కిన్నీ మ్యూజిక్ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్లో సాకారం చేసింది. ఈ సందర్భంగా కిన్నీ మ్యూజిక్ స్టూడియోస్ కి చెందిన కిషోర్ కుమార్ ఏనుగు రచించిన ఈ పిల్ల అనే జానపద గీతం ప్రోమోను విడుదల చేశారు. పాటకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిమిషాల వ్యవధిలో పాటలు సృష్టించడం సాధ్యమవుతుందన్నారు. సరైన పదబంధాలతో రచించిన పాటల ద్వారా భావాలను వ్యక్తీకరించే అవకాశం లభిస్తుందని తెలిపారు. వీడియో రూపంలో ఈ రోజు ఉదయం 8 గంటలకు వారి యూట్యూబ్ ఛానల్ కిన్నీ మ్యూజిక్ స్టూడియోస్ ద్వారా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ లిరిక్స్ నేను రాస్తుంటాను. సో ఐఎమ్ ద లిరిసిస్ట్, ఐఎమ్ ద సాంగ్ క్రియేటర్ యూజింగ్ ఏఐ. సో దాంట్లో భాగంగా మేము ఈ పిల్ల అనే తయారు చేసి దానికి వీడియో తీసి రేపు పొద్దున 8 గంటలకి సాంకేతికతతోని జనరేట్ చేసిన తొలి తెలుగు ఫోక్ సాంగ్ ఈ పిల్ల. మేము ఎంచుకున్న కొరియోగ్రాఫర్ సాంగ్ కోసం మేము అందరం ఇక్కడ చేరి మీ థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు కిషోర్ కుమార్ ఏనుగు. నేను కిన్నీ మ్యూజిక్ స్టూడియోస్ అనే సంస్థ నుండి వచ్చాము. మా ప్రత్యేకత ఏంటంటే ఏఐ సాంకేతికతోని మనము సాంగ్స్ అనేవి జనరేట్ చేస్తుంటాము. ఇదే పద్ధతిలో మనము తొలి తెలుగు ఫోక్ సాంగ్ ఈ పిల్ల అనే సాంగ్ని తయారు చేసి దానికి వీడియో తీయడం జరిగింది. దీనికోసం మేము అంతా ఫస్ట్ టైమర్స్ కలిసి ఒక వీడియో సాంగ్ చేసాము. అది దానికి మా ఇనిషియేటర్ మా కొరియోగ్రాఫర్ హర్ష, మా డైరెక్టర్ చైతన్య, మా డిఓపి అండ్ ఎడిటర్ నీరజ్ పిల్లి, అండ్ మా హీరో వంశీకృష్ణ, అండ్ మా హీరోయిన్ సరస్వతి చవాన్, అండ్ మా పోస్టర్స్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్ సూపర్వైజర్ మా చందు. అందరం కలిసి మేమంతా బృందంగా ఏర్పడి ఈ సాంగ్ని చిత్రీకరించి మన జనాలకి బాహుల్యంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే మనం ఏఐ సాంకేతికతతోని మన తెలుగు జానపద గేయాలని కూడా జనరేట్ చేయగలుగుతాము. దీనికి ముఖ్యమైనది ఏంటంటే ఈ ఒరిజినల్ లిరిక్స్ ఇవన్నీ కూడా లిరిక్స్ నేను స్వయంగా రాసి జనరేట్ చేసిన సాంగ్స్ ఇవి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక ఎక్కువ ఎఫర్ట్ లేకుండా సాంగ్స్ని ఫాస్ట్గా జనరేట్ చేయగలుగుతున్నాం మనం. సో లిరిక్ ఉంటే చాలు, మనం సాంగ్స్ని జనరేట్ చేయగలుగుతాం. ఇంకా ఈ సాంగ్ విషయానికి వస్తే ఈ పిల్ల అనేది ఒక పల్లెటూరి జానపద గేయం. సో ఇది స్టార్ట్ అయ్యేది ఒక పల్లెటూరు వాతావరణంలో స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఒక చిన్న గొడవతో స్టార్ట్ అయ్యి తర్వాత అబ్బాయి అమ్మాయిని పొగడము, తర్వాత అమ్మాయి అబ్బాయిని పొగడము, దాని తర్వాత ఇద్దరు కలిసి మన పాటని పొగుడుతూ అట్లా ముగుస్తుంది దీన్ని. సో ఈ చిత్రీకరణ అంతా కూడా మన నర్సాపూర్ దగ్గర అల్లిపూర్ అనే గ్రామంలో చేసామండి. ఈ అల్లిపూర్ గ్రామంలో మంచి ప్రకృతి సోయగాలు ఉంటాయి, అవన్నీ మేము వీడియోలో క్యాప్చర్ చేసాం. థ్యాంక్ యూ అండి.